Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga videos. సో అయితే కమల్ గారు లైక్ తాతయ్య గారితో ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? లేదండి. లేదు. ఎందుకంటే తాతయ్య గారు నాన్నగారు చనిపోయిన తర్వాత యాక్చువల్లీ నాన్నగారు చనిపోయి ఒక 2, 3 ఇయర్స్ ముందు పెళ్ళయింది. నేను అప్పుడు హాస్టల్‌లో ఉన్నా. ఓకే. తాతయ్యగారిని 1, 2 సార్లు కలవడమే జరిగింది నాకు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా తగ్గింది. తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్‌గా తగ్గిపోయిందనమాట. అయితే మీ కంఫర్టబుల్ ఉంటే ఆన్సర్ చేయండి, యాహ్! లేకపోతే లేదు. యాహ్! యాహ్! రీసెంట్‌గానే దట్ ఇష్యూ రేస్డ్ అవుట్, మీరు చూస్తున్నారో లేదో, లైక్ తాతయ్య గారి సమాధి దగ్గరది అదంతా. యాహ్! 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 వాట్ యూ ఫీల్ ఇలాంటివి చూసినప్పుడు? మీకేమనిపిస్తది? లైక్ యాజ్ ఏ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, యాహ్! బట్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకలాగా హ్మ్. ఉంటుంది. హ్మ్. హ్మ్. అది అసలు ఆ రీల్ హైలైట్ అయినప్పుడు అండ్ విష్ణు గారు కానీ, మనోజ్ యాహ్! గారు యాహ్! కానీ వీళ్ళు వెళ్ళడము అండ్ మిగతా సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళడం తర్వాత ఇవన్నీ చూసినప్పుడు వాట్ యూ ఫీల్? ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ టు ఆన్సర్, యూ కెన్ నో ఆన్సర్. ప్రాబ్లమ్. ఫస్ట్ థింగ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ దట్ సిట్యుయేషన్. ఎందుకంటే నాకు పర్సనల్‌గా నాకు అలా ఉందని తెలీదు. అంటే ఆహ్, అక్కడ ఉంది అని కూడా తెలీదు. అక్కడ అంత దారుణంగా స్థితి ఉందని తెలీదు. ఫస్ట్ నేను బాధపడింది ఆ సిట్యుయేషన్ అలా చూసి. సెకండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ మనోజ్ అన్న అండ్ విష్ణు అన్న వెన్ దేర్ అండ్ దే డిడ్ ఆల్ అండ్ ఎవ్రీవన్ సపోర్టెడ్. కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ పర్స్పెక్టివ్ ఆఫ్ అవర్ సైడ్ ఇట్స్ షాటర్డ్ అండి. ఫ్యామిలీ ఇస్ లిటరల్లీ షాటర్డ్. పెద్దాయన వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్నల్‌గా సిట్యుయేషన్స్ ఎంత అంటే ఆ సమాధిలాగే ఉన్నట్టుందేమో సిట్యుయేషన్ అన్నట్టు అనిపించిందేమో నాకు. అనిపించింది యాక్చువల్లీ. బికాజ్ ఎవరు అలా వదలరు. అవును. దే షుడ్ బి సమ్ రీజన్. ఏదో ఏదో బాగా వెలితి అండ్ డిఫరెన్సెస్ ఆర్ ఇబ్బందో ఎవరు తీర్చలేదు. సో ఇప్పుడు ఎలాగైతే మనోజ్ అనే వీళ్ళు వచ్చి తీర్చారో దేవుడు కూడా తొందరగా అవన్నీ క్లియర్ చేసి, ఎప్పుడైతే తాతయ్య గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఆ సిచ్యువేషన్‌లో, ఫ్యామిలీ కూడా ఆ సిచ్యువేషన్‌లో తొందరలో ఉంటదని అనుకుంటున్నాను. నా తాతయ్య గారి వీడియో చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ, వెరీ, వెరీ డిప్రెస్డ్ అండి. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కాల్ చేసి చేద్దాం అన్నప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఎక్కువ మంది. సో ఏం చేయాలిరా? ఎలా చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఎవరు తెలియకుండా ఆ ప్లేస్‌కి వెళ్ళిపోదాం, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం గానీ, ఆ నెక్స్ట్ డేనే మనోజ్ గారు వచ్చారన్నమాట. ఐ వాంట్ టు థాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనోజ్ అన్న, విష్ణు అన్న. సూపర్. గాడ్ బ్లెస్ దెమ్ రియల్లీ. ఎంతంటే వాళ్ళ జనరేషన్స్‌కి ఆ బ్లెస్సింగ్ ఉంటుందండి. యెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో అయితే మీరు ఇందాక మాట్లాడుతూ యు ఆర్ యాక్టర్ టూ అని అన్నారు. అయితే అవి కూడా ఆడిషన్స్ ఇచ్చే వెళ్ళారన్నారు. యాక్టర్స్ లైఫ్‌లో ఐ యూజ్డ్ టు సీ ద మోస్ట్ డిఫరెన్స్ ఈస్ ప్రొడక్షన్ సైడ్ నుంచి. యాక్టింగ్ సైడ్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే నేను ఏడి కింద వర్క్ చేశాను ఫర్ ఎ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ వెబ్ సిరీస్‌కి చేశా. యాక్టర్స్‌కి ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు అన్నారు నేను ఆడిషన్ ఇచ్చి వెళ్ళాను, ఎవరు ఏంటి అన్నది చెప్పకుండా వెళ్ళాను. ప్రొడక్షన్ సైడ్ చూసుకుంటే దిస్ ఈజ్ లైక్ వాళ్ళ ప్రోటోకాల్ ఏమో మనకు తెలీదు కానీ దెర్ విల్ బి ఎ కేటగరైజేషన్. యాక్టర్స్‌కి ఇది, డైరెక్టర్స్‌కి ఇది అండ్ లైక్ కంపెనీ ఆర్టిస్టులకి ఇది యెస్ ఇది అని చెప్పి వేరియేషన్స్ మేము చూస్తున్నాం. డిడ్ యూ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఆ టైంలో యాక్టింగ్ వెళ్ళినప్పుడు ఏంటి అని? యాక్టింగ్‌లో ఆబ్వియస్లీ ఉంటుందండి. అంటే మంచి క్యారెక్టర్ వస్తది, డైలాగ్ ఉన్న క్యారెక్టర్ వస్తది, అన్నీ వస్తాయి గానీ లక్కీగా నేను చేసిన బ్యానర్స్ అండ్ పెద్ద బ్యానర్స్. బట్ బ్యానర్స్ పెద్దగా ఉన్న కింద లైక్ వి ఆర్ నాట్ నోన్ యాక్టర్స్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఒక చిన్న బాధ ఉంటది. సర్లే మెయిన్‌గా రెమ్యునరేషన్ దగ్గరండి. 10 సినిమాలు చేసినా అదే రెమ్యునరేషనే, 20 సినిమాలు చేసినా అదే రెమ్యునరేషనే. ఒకసారి రెమ్యునరేషన్ ఇవ్వరు, కన్వీనియన్స్ ఇవ్వరు, బాధ అనిపిస్తుంటది. లాస్ట్ మూవీలో 2000 ఇచ్చారు. ఫైన్ మంచి క్యారెక్టర్ వచ్చిందమ్మా చెయ్యి, నెక్స్ట్ దాంట్లో ఇస్తాంలే, మన దాంట్లో చేద్ది కానీ 5,000 తీసుకుంది కానీ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో అందులో చేసినా కూడా 3,000 చేశారు. సో ఇట్లా రోజు కూలి చేస్తున్నావా ఏంటిది అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ అంతా అలా ఉంది, 3 రోజులు అర్థమయ్యేది కాదు. సో దట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ యాక్చువల్లీ. నాట్ బ్యాడ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, దే ఆర్ డూయింగ్ దేర్ థింగ్. అవును, వాళ్ళు కాస్ట్ కటింగ్ చూసుకుంటారు ఆబ్వియస్లీ. బట్ పర్సనల్‌గా చాలా హార్డ్ హిట్టింగ్ ఉండేది నాకు. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇండస్ట్రీ పరంగా తీసుకున్న సొమ్ము ఎంత అంటే వాట్ యూ విల్ సే? లైక్ పూరి గారి దగ్గర వర్క్ చేసినప్పుడా, లేదంటే యాక్టింగ్ పరంగా? ఫస్ట్ అండి. యాక్టింగే ఫస్ట్. హౌ మచ్ యూ హ్యాడ్? 1500. ఏం సినిమా? సీత అన్నారు. సీత దానికి సీత కూడా కాదు, హలో గురు ప్రేమ కోసమే. దాంట్లో చేశానమాట. దాంట్లో 1500 కన్వెన్స్ అన్ని కలిపి 2000 రూపీస్ పర్ డే. ఓకే. 2 డేస్ చేశాను. 2 డేస్ చేశారు. సూపర్. సో కానీ ఏం చేశారు ఆ డబ్బులు పట్టుకెళ్ళి? ఖర్చు అయిపోయినాయా? ఉంచారా? దాచారా? తీసుకెళ్ళి ఫస్ట్ అమ్మకి ఇచ్చాను. ఒక 1000 అమ్మకి ఇచ్చాను. 500 పార్టీ చేసుకున్నాను. అసలు మామూలుగా కాదు. అందులో వచ్చిన దాంట్లోనే అందరూ పార్టీ చేసుకున్నారు. ఆనందం అది చిన్న అదే ఫస్ట్ థింగ్ అని.